టీ20 క్రికెట్ లీగ్లో క్రీడాకారుల వేలంలో స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ 33 లక్షల రూపాయలకు అమ్ముడుపోయాడు. మెదక్ ఫాల్కన్స్ జట్టు తిలక్ వర్మను వేలంలో దక్కించుకుంది. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న వేలం ప్రక్రియను మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. టీ20 ప్లేయర్ల వేలం అట్టహాసంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఐకాన్ ప్లేయర్స్ అండ్ ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి ప్లేయర్స్ వేలం ముగిసింది. ప్రస్తుతం ఏ కేటగిరీకి సంబంధించినటువంటి ప్లేయర్స్ వేలం కొనసాగుతుంది. ఇందులో ఐకాన్ ప్లేయర్స్ ఉన్నటువంటి మొదటి ప్లేయర్ తన్మయ్ అగర్వాల్ని 8 లక్షలకు కరీంనగర్ డైమండ్స్ సొంతం చేసుకోగా ఆ తర్వాత తిలక్ వర్మ కోసం 2 ఫ్రాంచైజీలు కూడా పోటీ పడ్డాయి. ఇందులో తిలక్ వర్మ కోసం మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్ పోటీ పడగా ఇందులో మెదక్ ఫాల్కన్స్ ఫైనల్గా 33 లక్షలకు ఆయన్ని కొనుగోలు చేసింది. సో దీంతో పాటుగా బౌలర్ సివి మిలింద్ను 15 లక్షలకు ఖమ్మం ఏసెస్ కొనుగోలు చేసింది. సో ఆల్రౌండర్ తన్మయ్ త్యాగరాజును 11 లక్షలకు రంగారెడ్డి రైజర్స్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత బౌలర్ సిరాజ్ని వరంగల్ వారియర్స్ కొనుగోలు చేశారు. అతని 14 లక్షలకి అతన్ని కొనుగోలు చేశారు. తర్వాత ఈ ప్రధానంగా ఏ ప్లస్ ప్లేయర్స్ ప్రారంభమైన తర్వాత బ్యాటర్ అమన్ రావు పేరాలని ఓపెనర్ బ్యాటర్ ఉన్నటువంటి అమన్ రావు పేరాలని 12 లక్షలకు వరంగల్ వారియర్స్, అండర్-19 టీ20 వరల్డ్ కప్లో సత్తా చాటినటువంటి ఆరోన్ జార్జ్ని 7.5 లక్షలకు రంగారెడ్డి రైజర్స్ కొనుగోలు చేసింది. బౌలర్ నితిన్ సాయి యాదవ్ను 9 లక్షలకు రంగారెడ్డి రైజర్స్ కొనుగోలు చేసింది. ఆల్రౌండర్ అజయ్ దేవ్ గౌడ్ని 11 లక్షలకు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, మొదటి బై ఇది ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి దీన్ని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కొనుగోలు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ప్రజ్ఞ రెడ్డిని 11 లక్షలకు పాలమూరు స్ట్రైకర్స్ కొనుగోలు చేసింది. ప్రస్తుతానికైతే ఈ ప్లేయర్స్ అందరూ ఐకాన్ అండ్ ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వేలం ముగిసింది. ప్రస్తుతం ఏ కేటగిరీ కింద ఉన్నటువంటి ప్లేయర్స్ ఆక్షన్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. సో ఏ తర్వాత బి తర్వాత C1, C2 కింద ఈ కేటగిరీల కింద ఉన్నటువంటి ప్లేయర్ల ఆక్షన్ కొనసాగుతుంది. చాలా అట్టహాసంగా ఇదంతా కొనసాగుతుంది. ఫ్రాంచైజీలు అందరూ కూడా తమ ఎంచుకున్నటువంటి ఆటగాళ్ళని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈవినింగ్ వరకు ఈ వేలం కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓటు